మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ మళ్లీ టీఆర్ఎస్ గా మారబోతోందా? మాజీ మంత్రి హరీష్ రావు తన ఆకాంక్షను బాహాటంగానే తెలుపుతున్నారా? పటాన్చెరులో హరీష్ రావు పర్యటన ఇందుకు అద్దం పడుతోంది. బీఆర్ఎస్ కార్యకర్తలకు ధైర్యం చెప్పేందుకు పటాన్చెరు వెళ్లిన హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించింది. 2 ఏళ్ల కిందటే టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు. కాగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. దీంతో బీఆర్ఎస్ ను తిరిగి టీఆర్ఎస్ గా మార్చాలనే డిమాండ్లు పార్టీలో వెల్లువెత్తుతున్నాయి. కాగా పటాన్చెరులో హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనపడగానే హరీష్ కావాలని ఆ కండువా కప్పుకున్నారా, లేక ఎవరైనా ఆయన మెడలో పాత కండువా తెచ్చివేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కనిపించడంపై ఆసక్తికర చర్చ మొదలైంది. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గారెడ్డి, చెప్పండి. అయితే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు అనేది ప్రధానంగా చర్చపైకి వచ్చింది. ఇప్పుడు హరీష్ రావు మెడలో టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం కూడా దీనికి సంకేతంగా భావించాలా? నిజంగానే పేరు మార్పు జరుగుతుందా? ప్రియా, మనం చూడొచ్చు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు 2001 27న ఏప్రిల్ టీఆర్ఎస్ పార్టీగా నామకరణం చేసి జాతీయ వ్యాప్తంగా వెళ్ళిపోవాలని చెప్పి 2014 నుంచి 2023 వరకు వాళ్ళ అధికారంలో ఉన్న సమయంలో 22లో తాను ఒక బీఆర్ఎస్ గా నామకరణం చేసి ఆనాడు ప్రభుత్వంలో ఒక రెజల్యూషన్ పాస్ చేసుకొని తర్వాత స్పీకర్ కు అదేవిధంగా కేంద్ర జాతీయ సంబంధించిన ఆ పార్టీగా నామకరణం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా టీఆర్ఎస్ ను వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించడానికి కొంచెము ముందుకు రావడం జరిగింది. దాంతో పాటు ఇటు మహారాష్ట్ర, అటు కర్ణాటక, ఇటు తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 29 రాష్ట్రాలకు కూడా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా అంటే దాదాపు బీఆర్ఎస్ గా నామకరణం చెందిన తర్వాత అన్ని రాజకీయాలతో పాటు తాము కూడా జాతీయ పార్టీలో పోటీ చేయాలని ఒక నిర్ణయంతో పాటు ముందుకెళ్లడం జరిగింది. దాంతో పాటు అక్కడ చూసినట్లయితే ఒక మహారాష్ట్రలో ఒక సర్పంచ్ గా పోటీ చేసి టీఆర్ఎస్ పార్టీగా విజయం సాధించారు. మిగతా అన్ని చోట్ల కూడా అప్పుడు జరిగిన ఎన్నికల్లో మాత్రము అక్కడ స్థానిక ఎన్నికల్లో పట్టు కోల్పోవడం. దీంతో పాటు ఇక్కడ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా వాళ్ళు గెలుపొందకపోవడంతో దాన్ని కూడా రిటర్న్ తీసుకోవాలి, టీఆర్ఎస్ గా నామకరణం మళ్ళీ చేంజ్ చేయాలని చెప్పి కూడా పార్టీలో కొంత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మంత్రులతో, ఇతర ప్రముఖులతో కొంత చర్చ జరిగిన మాట వాస్తవమే. కానీ ఈ రోజు మాత్రము రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన్నీరు మాజీ మంత్రి అక్కడ పడంచేరు మీడియా సమావేశం వచ్చే సందర్భంలో కొంత టీఆర్ఎస్ సంబంధించిన కొన్ని కండువాలు, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కండువాలు ఒకే పార్టీలో ఒకే వేదిక దగ్గర 2 పార్టీలకు సంబంధించిన 2 పేర్లు ఒకే పార్టీగా 2 టీఆర్ఎస్ కండువాలు మెడలో కనిపించడంతో కొంత ఆసక్తిగా రేపిందని చెప్పవచ్చు. అదేవిధంగా రాజకీయాల్లో కొంత వర్గాల్లో మొత్తం చర్చ మొదలైంది. ఇంకా ఇది మనం చూసినట్లయితే ఇక 2002లో బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన జాతీయ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీని మాత్రం సిద్దిపేటకు టీఆర్ఎస్ నాయకుడు ఆ తుపాకుల బారంగం అని చెప్పి ఆ టీఆర్ఎస్ పార్టీని కూడా అతను ఆ పార్టీగా నాకు అవకాశం కల్పించారు, పార్టీ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీగా ఆయన తీసుకోవడం జరిగింది. దీంతో పాటు అతనితో కొన్ని సంప్రదింపులు జరిపినట్లు కొంత మనకు సమాచారం అయితే వస్తుంది. ఈ టీఆర్ఎస్ కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళి జాతీయ పార్టీ తీసి ప్రాంతీయ పార్టీకి వెళ్లాలనే ఆలోచనలు కూడా ఆ పార్టీ కొన్ని ప్రముఖుల్లో చర్చ జరిగిన మాట వాస్తవమే. కానీ నిజంగా ఈ యొక్క కండువాలే మార్చుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓటమి చెందిన తర్వాత ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడము, ఆ తర్వాత జాతీయ పార్టీకి వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా 6 నుంచి 7% ఓట్లు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతాయో పార్లమెంటు 29 రాష్ట్రాల్లో, కొన్ని 4 రాష్ట్రాల్లో మాత్రం కానీ వీళ్ళు ఒక పాలన కొనసాగించే కానీ మిగతా చోట్ల కానీ దాదాపు 6 నుంచి 7% ఓటు పొందినట్టుంటే మాత్రం జాతీయ పార్టీగా అవతరించి జాతీయ పార్టీ హోదా కల్పిస్తారు. కానీ ఆ దిశగా ముందుకెళ్లిన తర్వాత పరాభవం చెందిన తర్వాత మిగతా మాత్రం జాతీయ పార్టీ నుంచి ప్రాంతీయ పార్టీగా నామకరణం వెళ్లాల్సిన అవసరం